Because we don't know, sir. We don't know all this history. No, most people know, but I want to say no. Basically, we are common men. Oh, you know? Fine, great, sir. So, Griffith అనే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఎలా తీయాలి ఒకటి, ప్లానింగ్ ఒకటి, టిల్టింగ్ అండ్ టిల్ట్ అప్ ఒకటి, ఈ మూడు విషయాలను ఆయన కనిపెట్టడం జరిగింది. అండ్ రీకాపీ డూప్లికేటింగ్ ద ఫిల్మ్. సో ఇట్లాగా ఆయన చేస్తూ ఒక చిన్న అమెరికన్ ఆఫ్రికన్స్ ఉన్న వాటి మీద ఒక చిన్న కథ రాసుకుని లెట్ us మేక్ ఇట్ దిస్ థింగ్ అనుకుని ఆయన స్టార్ట్ చేశారు. అప్పుడు బ్రైట్ లైట్స్ ఉండేవి, అన్ని బ్రైట్ లైట్స్ ఉండేవి, ఎక్కడ కూడా షాడోస్ పడకుండా, షాడోస్ ఉన్నా కూడా ఐ మీన్ కవర్ చేసుకునేవారు. సో అతనికి చేసిన తర్వాత ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి డబ్బులు బాగా వస్తుంటే అక్కడేమో మాఫియా వాళ్ళ నజర్లోకి వచ్చేసాడు. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఈ స్టార్టెడ్ మేకింగ్ ది డూప్లికేట్ ఫిల్మ్స్, డూప్లికేట్ కాపీస్ చేసుకోవడం మొదలెట్టాడు. సో ఇట్లా జరుగుతున్న తరుణంలో అతనికి ఒక చిన్న తలంపు వచ్చింది, ఏమన్నా అన్ని బ్రైట్ లైట్లు ఎందుకు తీయాలి, వై ఐ కాంట్ మేక్ ఇట్ ఇన్ హాఫ్ షాడో. ఓకే ఓకే, యు స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ ద లైట్స్ అండ్ షాడో స్టార్ట్ చేశాడు. సో అతనికి ఒక నైట్ లో షూట్ చేసి ఒక బ్రైట్ లైట్ పెట్టి నైట్ షూట్ ఈ హాఫ్ షేడెడ్ గా షూట్ చేద్దాము అని ఒక చిన్న తలంపు వచ్చి ఆ స్టార్ట్ చేసి పెట్టాడు. పెట్టినప్పుడు ఆయనకు ఇంకో తలంపు వచ్చింది, నేను ఎందుకు ఇంత వైడ్ గా తీయాలి, వై ఐ కాంట్ మేక్ ఎ మిడ్ షాట్, వై ఐ కాంట్ మేక్ ఎ క్లోజ్ షాట్ అనుకున్నాడు. ఓకే ఓకే, కెమెరా ముందు తీసుకెళ్ళొచ్చుగా. అయితే ఆ కెమెరాని అక్కడే మూవ్ చేసి ముందు తీసుకొచ్చాడు. సో ఇట్లా మూవ్ చేస్తున్నప్పుడు అతనికి వచ్చిన మళ్ళీ ఇంకో ఆడియో వచ్చింది. సో దీనికి ఒక ట్రాలీ లాంటిది ఉంటే ఇంకా పుష్ ఉంటే బాగుంటుంది అన్న తలంపులో దాన్ని ఈ స్టార్టెడ్ పుషింగ్ ది కెమెరా. కానీ అప్పుడు కాదు, అడ్వాన్స్ తర్వాత చేశాడు వేరే సినిమాలో. ఈ చేయడంలో అందరికి హాఫ్ షేడ్ లైట్స్ వచ్చినాయి. అది ఒక మిస్టేక్ జరిగినట్టుగా అలా అనిపించింది, మిస్టేక్ గా అనిపించింది. సో జనాలకు పంపించాడు, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ పంపించగానే జనాలు అందరు చూసి ఇచ్చేది సినిమా అనేది అక్కడ మొగం ఏందో కనిపించట్లేదు, సగం సగం మొగం కనిపిస్తుంది, ఈ పిచ్చయ్యారు రైడ్కి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి దట్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ న్యూయార్క్ స్టార్టెడ్ మెసేజింగ్ టెలిగ్రామ్, సార్ పీపుల్ హియర్ ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ వర్క్, సో ఐఎమ్ సెండింగ్ ది కాపీ బ్యాక్ టు యూ అన్నాడు. ఈయనకి మరి ఆర్జుడు కదా, ఈయనకు ఒక తలంపు వచ్చింది. ఈయన వెంటనే ఓకే ప్లీజ్ సెండ్ మీ ది కాపీ, ఇఫ్ ద పీపుల్ ఆఫ్ న్యూయార్క్ డో నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రాంటిజన్ రైటింగ్ ఐ కాంట్ హెల్ప్ దెమ్ అని చెప్పేసి మళ్ళీ రివర్స్ కొట్టాడు. అంటే ఈయన తీసుకెళ్లి డిస్ట్రిబ్యూటర్ ఓ రాంటిజన్ రైటింగ్ అని చెప్పి అక్కడ నోటీస్ బోర్డు అడిచాడు. సేమ్ కొట్టగానే జనాలందరికీ ఫిర్రెక్కిపోయింది, వాట్ ఈస్ దిస్ రాంటిజన్ రైటింగ్? New technology. The man who invented the X-ray is an Rontgen. That was the thing. So he used that. He played a game with the tricking the people. Yeah, tricking the people. So he started tricking the people and said that it is okay. So let us make a copy and let us make a message and publish it. The people started, what is this Rontgen writing? లోపలికి వెళ్ళి చూసినాడు, యూత్ చూసినాడు, wow, this is what we call film అన్నాడు. ఓకే, అంటే ఆ ఎక్స్ప్రెషన్ చూసి జనాలు వెర్రి కాదు, అది he made millions. అప్పుడే సో ఒక రకంగా అప్పటి రాజమౌళి అండి ఆయన. ఆ రోజుల్లో మనకు రాజమౌళి, సుకుమారు, రాజమౌళి గారే మళ్ళా గ్రిఫిత్ గారే రాజమౌళిగా పుట్టారు. చిత్తకొట్టేశారు. సో ఫిల్మ్ ను కనిపెట్టి, మేకింగ్ ను కనిపెట్టి ఈ రోజున మనకు ఇట్లిస్తున్నాడు రాజమౌళి గారికి. ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇట్లాగా ఆయన ఆ రాంటిజన్ లైటింగ్ మీద ఆ ట్రిక్ ప్లే చేయడంతో జనాలు బెల్లం బెదిగెట్టారు. సో ఈ వీళ్ళు రావడానికి టైం పట్టింది. సో ఎక్కడి నుంచి మన మాఫియా అనేది న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియాకి రావడానికి టైం పట్టింది. సో ఈయన షూటింగ్ కోసం బయటకి ఆబ్వియస్ గా వెళ్ళిపోయాడు. ఆఫీస్ లో ఉన్న వాళ్ళని బెదిరించి వీళ్ళు ఉన్న రీల్స్ అని చేసేసి కాల్చిపడుతుంది. అయ్యో, కాల్చిపడదు, మాఫియా వచ్చి కాల్చిపడేసింది. నాకు డబ్బులు ఇవ్వకుండా వీడు ఎలా సినిమాలు చేస్తాడు, ఆస్ దట్ టు గివ్ ది మనీ అన్నారు. అనేటప్పటికి వీళ్ళందరూ బిత్తరపోయి గన్ను కొట్టుకున్న వాళ్ళు వీళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఏం చేయక భయపడిపోయి దేవెంట్ చూసుకున్నాం. తర్వాత ఈ కేమ్ బ్యాక్ టు ది స్టూడియో. ఏమైంది అంటే దిస్ ఫెలోస్ హస్ కమ్ సార్, మనం బెదిరించేసారు, కొట్టేది మొత్తం కాల్చేశారు, మన డబ్బులు లేవంటే పోనీ సెకండ్ కాపీ తీసాడు బయటికి, దాన్ని ఇంకో కాపీ మళ్ళీ పంపించాడు.
యాజ్ సింపుల్ యాజ్ దట్. దట్స్ గుడ్. సో దిస్ ఈస్ వాట్ మనకి సరస్వతి నోట్లో హౌ ఇట్ హెల్ప్స్ అన్నది చూడండి. ఆ తలంపు రావడం ఏమిటి, ఈ ఫెలోస్ రావడం ఏమిటి, కాల్చి పడేయడం ఏంటి, సెకండ్ కాపీని పంపించడం ఏంటి. ఫెంటాస్టిక్. డిస్ట్రిబ్యూటర్ ఇట్ సెల్ఫ్ షాక్డ్. డిస్ట్రిబ్యూటర్ అడిగాడు, సరే మాఫియా వచ్చి మీ దగ్గర అన్ని కాల్ చేసిందంట, మీరు మాకు ఎలా పంపిస్తారు, పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ సినిమా టు వాచ్, సో మీరు దయచేసి త్వరగా పంపించండి అంటే విత్ ఇన్ వీక్లో ఆయనకు వచ్చేసింది. దిస్ ఈజ్ అమేజింగ్ అండి. ఈ గ్రిఫిత్ గారి యొక్క కథే రియల్ థ్రిల్లర్లా ఉంది. చాలా మాఫియా అనేటువంటి ఒక విలను, గ్రిఫిత్ అనేవాడు చాలా అద్భుతమైన విషయాలన్నీ కనిపెట్టుకుంటూ వెళ్ళిపోవటం, వీడు అటాక్ చేయడం, వాడు మొత్తం నాశనం చేయడం, వీడు మళ్ళీ గెలవడం. సో ఇట్లా ఈయన చేస్తున్న టైంలో ఇంకొక ఆలోచన వచ్చింది. నేను ఈ సినిమా మూడ్లో ఉన్నప్పుడు నేను ఎందుకు ఫేడ్ అవుట్ చేయకూడదు, ఎందుకు ఫేడ్ ఇన్ చేయకూడదు అన్న తలంపు వచ్చింది. నెక్స్ట్ సినిమాలో అది వాడాడు. మళ్ళీ వేలం పెరిగా, మళ్ళీ జనాలు టెక్నాలజీ పెంచుతూ పోతూ ఉన్నాడు. స్క్రీన్ ప్లేకి ఆర్జుడయ్యాడు అండ్ హి స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ది ఫిల్మ్స్. ఓకే. సో ఇట్లా గ్రిఫిత్ గారు మనకి స్క్రీన్ ప్లేని అందించారు. ఈరోజు మనం నేర్చుకుంటున్న ప్రతి ఒక్క షాట్ ఆయన చేతుల్లోంచి వచ్చింది, ఆయన మనకి నేర్పిందే. సో మనం ఆయనకి ఎంతగా రుణపడి ఉండాలో మీ చేతుల మీద ఉంది. సో గైస్, సో తిలక్ గారు చెప్పినట్టుగా గ్రిఫిత్ అనేటువంటి పెద్ద ఆయన మనకు స్క్రీన్ ప్లేని, అంటే స్క్రీన్ ప్లే అంటే ఒక్కొక్క ఇమేజ్ని ఎలా ఎలా పేర్చుకుంటూ వెళ్ళాలి, దాంట్లో ఇంట్రెస్ట్ ఎలా మనం గెయిన్ చేయాలి, సో లైట్ అండ్ షాడోని ఎలా వాడాలి, ప్యానింగ్ని ఎలా చేయాలి, టిల్టింగ్ని ఎలా చేయాలి, తర్వాత ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ని కూడా ఆయనే కనిపెట్టడం, మళ్ళీ ట్రాలీ షాట్లు, అంటే ఇప్పుడు మనం ట్రాలీ షాట్లు అనుకోండి, ట్రాలీయే కాదు లాస్ట్కి మన క్రేన్ కూడా ఆయనే కనిపెట్టాం. దాదాపు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సినిమాలో ఉన్నటువంటి మేజర్ టెక్నిక్స్ అన్ని కూడా ఆయన కనిపెట్టేస్తారు. తర్వాత మనం ఇంప్రూవైజ్ చేసాం అంతే, టు మేక్ మోర్ స్మూతర్ అండ్ స్మూతర్ చేసాం. అంటే స్టోరీ టెల్లింగ్ లో వి యూజ్డ్. తర్వాత మనకి కలర్ రోజు, మన తర్వాత అప్పటిదాకా మూకీ సినిమాలతో ఆయన చార్లీ చాప్లిన్ తో బోల్డ్ సినిమాలు చేశారు. ఆ తర్వాత ఈ స్టార్టెడ్ మేకింగ్ ఇన్ కలర్, వచ్చాక కలర్ స్టార్ట్ చేశారు. కలర్ తర్వాత అది మన టాకీ స్టార్ట్ అయింది. అండ్ దెన్ మ్యూజిషియన్స్ ఉండేవారు, పక్కన సినిమా ప్లే అవుతుంటే పక్కన మ్యూజిక్ ప్యారల్ గా మ్యూజిక్ ప్లే చేసేవారు. అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్ బికేమ్ ఇన్ టు ది సెకండ్ ట్రాక్ పెట్టి మ్యూజిక్ ట్రాక్ ఒకటి, తర్వాత వాయిస్ ట్రాక్ ఒకటి పెట్టారు. వాయిస్ ట్రాక్ పెట్టి దాన్ని తర్వాత ఫిలిం గా కంప్లీట్ ఫిలిం తయారు చేశారు. దెన్ తర్వాత కలర్ తర్వాత 2 ట్రాక్ వచ్చింది, డిటిఎస్ అన్నారు. ఇప్పుడు ఇంకా వివత్సాలు జరుగుతుంది, మనం అంతా చూస్తున్నాం. సో గైస్, దిస్ వాజ్ ద థింగ్. సో స్క్రీన్ ప్లేని మనకు అందించినటువంటి గ్రిఫిత్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడాను గ్రిఫిత్ గారికి రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఆ రోజున ఆయన అంత కష్టపడి అంతమందిని గ్యాదర్ చేసి లైఫ్ అండ్ డెత్ ఏనండి. ఎందుకంటే తనకున్న ఆస్తి అంతా కరిగించి అంత పెద్ద పెద్ద కెమెరాలను తీసుకెళ్లి ఆ గుట్టల్లో చెట్లలో పడి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ ఈయన సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి ఎదుర్కొన్న డైరెక్టర్ కూడా ఈయన. సెన్సార్ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ ఎదుర్కొన్న డైరెక్టర్ కూడా ఈయన. చాలా వరకు ఈయన తీసిన షార్ట్లు కట్ చేసి వాడు చేసేవారు. తర్వాత ఈయన చేసిన టాకీ పార్ట్ని కొంచెం మూసేసి ప్లే చేసేవారు. సో ఈయన ఈ మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా ఆయన అప్పట్లోనే ఎదుర్కోవడం జరిగింది. బిగినింగ్ లో కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది, సెన్సార్ వాళ్ళతో ఎప్పుడు మనకు ఇష్యూ ఉంటూనే ఉంటుంది. సో అఫ్కోర్స్ వాళ్ళు పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలండి. సో గ్రిఫిత్ గారికి కూడా సెన్సార్ వాళ్ళు ఉన్నారట, ఇది మరీ సర్ప్రైజింగ్గా ఉన్న విషయం. సో నైస్ అండి. సో ఎనీవేస్, మనం ఈరోజు గ్రిఫిత్ అనేటువంటి ఒక పెద్ద ఆయన గురించి, ఆయన అందించినటువంటి సేవల గురించి, స్క్రీన్ ప్లే అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. చాలా కొత్త విషయాలు మనకు తిలక్ గారు ఈరోజు అందించారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లోపల మరొక అద్భుతమైన విషయంతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ, బై బై అన్నట్టు మీరు కంపల్సరీగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మాకు కామెంట్ పెట్టడం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను ప్రతిసారి చెప్తున్నాను, దయచేసి కామెంట్స్ పాస్ చేయండి. బాగున్నా బాగాలేదు, తిలక్ గారిని మాత్రం దయచేసి పొగడండి. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి, మంచి టెక్నీషియనే కాకుండా తిట్టండి అలా అంటారు కానీ పాపం తిరిగి ఆయన పడలేదు. సో మంచి వ్యక్తే కాదు, ఆయన మంచి టెక్నీషియన్ కూడా. ఎనీవే, తిలక్ గారు త్వరలో మనకు దర్శకుడుగా మన ముందుకు రావాలని, వచ్చే ఆ సినిమాను మనకు చాలా గొప్పగా అందించాలని కోరుకుంటున్నాను. అంటిల్ దెన్, బై బై, థ్యాంక్ యూ, బై.